పనామా పత్రాల కుంభకోణంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షరీఫ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సహా ఇతరులు వేసిన పిటిషన్లను విచారించిన పాక్ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కుంభకోణంపై విచారణకు దర్యాప్తు సంఘం నియమించడానికి సిద్దంగా ఉన్నట్లు పాక్ సుప్రీంకోర్టు వెల్లడించింది. దర్యాప్తు సంఘం నిబంధనలకు సంబంధించి తగిన సూచనలతో ముందుకు రావాలని పాక్ ప్రభుత్వాన్ని పిటిషనర్లను ఆదేశించింది. ఈ విషయంలో ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రాకపోతే తామే నిబంధనలు రూపొందిస్తామని స్పష్టం చేసింది. ఈ కేసులో రోజువారీ విచారణ చేపట్టేందుకు అంగీకరించిన పాక్ సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ బుధవారం చేపట్టనున్న ఆందోళనపై నిషేధం విధించడానికి న్యాయస్థానం ఒప్పుకోలేదు. అయితే ఈ విషయంలో పాక్ ప్రభుత్వం ప్రతిపక్షాలు సంయమనం పాటించాలని సూచించింది. షరీఫ్ సహా ఆయన కుటుంబ సభ్యులకు విదేశాల్లో అక్రమంగా ఆస్తులు, కంపెనీలు ఉన్నట్లు పనామా పత్రాల్లో బయటపడగా తాము ఎలాంటి మనీ లాండరింగ్ కు పాల్పడలేదని షరీఫ్ వెల్లడించారు. పనామా పత్రాల కుంభకోణంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. షరీఫ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ సహా ఇతరులు వేసిన పిటిషన్లను విచారించిన పాక్ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కుంభకోణంపై విచారణకు దర్యాప్తు సంఘం నియమించడానికి సిద్దంగా ఉన్నట్లు పాక్ సుప్రీంకోర్టు వెల్లడించింది. దర్యాప్తు సంఘం నిబంధనలకు సంబంధించి తగిన సూచనలతో ముందుకు రావాలని పాక్ ప్రభుత్వాన్ని పిటిషనర్లను ఆదేశించింది. ఈ విషయంలో ఇరు వర్గాలు ఒక అంగీకారానికి రాకపోతే తామే నిబంధనలు రూపొందిస్తామని స్పష్టం చేసింది. ఈ కేసులో రోజువారీ విచారణ చేపట్టేందుకు అంగీకరించిన పాక్ సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ బుధవారం చేపట్టనున్న ఆందోళనపై నిషేధం విధించడానికి న్యాయస్థానం ఒప్పుకోలేదు. అయితే ఈ విషయంలో పాక్ ప్రభుత్వం ప్రతిపక్షాలు సంయమనం పాటించాలని సూచించింది. షరీఫ్ సహా ఆయన కుటుంబ సభ్యులకు విదేశాల్లో అక్రమంగా ఆస్తులు, కంపెనీలు ఉన్నట్లు పనామా పత్రాల్లో బయటపడగా తాము ఎలాంటి మనీ లాండరింగ్ కు పాల్పడలేదని షరీఫ్ వెల్లడించారు.